ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి మున్సిపాలిటీలో హస్తం పార్టీ గెలుపొందింది. చొప్పదండిలో 14 వార్డులకు 10 కాంగ్రెస్, సుల్తానాబాద్లో 9, మంథనిలో 9, పెద్దపల్లిలో 12, హుజురాబాద్లో 16 స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. ఇటు ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 11 స్థానాలను కైవసం చేసుకుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మెజారిటీ మార్క్ దాటి లీడింగ్ లో కొనసాగుతోంది. మంథని మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశమైంది. 13 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, మరొకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లు గెలిచాయి. మంత్రి శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ నేతల్లో సంబరాలు మిన్నంటాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతూ ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్లో ఎలాంటి వాతావరణం ఉందో మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, చెప్పండి, తొలి నుంచి కూడా అర్బన్ ఓట్ బ్యాంక్ మీద చాలా ఫోకస్డ్గా, కొంత కాన్ఫిడెన్స్గా కనిపించింది బీజేపీ. ఇప్పుడు వస్తున్న ఫలితాలు ఆ నమ్మకాన్ని బలపరుస్తున్నాయా, లేదంటే ఎట్లాంటి కండిషన్ ఉందంటే ఏం చెప్తారు? బీజేపీ పార్టీలో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్కి సంబంధించి అయితే కొంత నిశ్చయం కనిపిస్తుంది. ఫలితాల్లో ఎక్కడ ఉదయం నుంచి అయితే ఎక్కడ ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఖాతా తెరిచింది లేదు. కేవలం ఒక నారాయణపేట మున్సిపాలిటీలో మాత్రం కొంత ఆధిక్యంలో అయితే కనిపిస్తుంది. సో మిగతా ఎక్కడ కూడా 1, 2, 3, 4, 5 మున్సిపాలిటీలు తప్ప పెద్దగా మ్యాజిక్ ఫిగర్ దాకా వెళ్ళింది లేదు. ఏకపక్షంగా రిజల్ట్స్ బీజేపీకి వచ్చింది అయితే కనిపించలేదు ఇంతవరకు. సో మరి బీజేపీ అర్బన్లో అటు పట్టణాల్లో ఖచ్చితంగా పట్టు ఉంటుంది మాకని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంది. ఎక్కడికక్కడ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఎంపీలంతా కూడా ఇన్ఛార్జీలుగా తీసుకున్నారు. సో ముఖ్యంగా అటు కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్ నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా బీజేపీ మున్సిపాలిటీస్ విజయం సాధిస్తుంది. కనీసం 10 నుంచి 12 మున్సిపాలిటీస్ అయినా విజయం సాధిస్తామనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఒక 25 మున్సిపాలిటీస్లలో కింగ్ మేకర్గా అవతరిస్తామనేటువంటి మాటలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఉదయం నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్లో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే పోటాపోటీ కనిపిస్తుంది. కానీ ఎక్కడ బీజేపీ పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. కేవలం ఒక నారాయణపేటలో మాత్రమే ఒక కొంత లీడ్లో కనిపిస్తుంది. అది ఇంకా కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకా ఇప్పుడు కాసేపటి క్రితమే కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంటే కార్పొరేషన్స్ కూడా 7 ఫలితాలు ఈరోజు ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ ఈ 2 కార్పొరేషన్స్లలో విజయం సాధిస్తామనేటువంటి ధీమా అయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కరీంనగర్ అక్కడ కార్పొరేషన్లో ఆయన ఉంటారు కాబట్టి ఆయన ముఖ్యంగా అక్కడ ఇప్పటివరకు 5 డివిజన్లలో బీజేపీ లీడ్లో అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితమే మొదటి రౌండ్ ఫలితాలు స్టార్ట్ అవుతున్నాయి అక్కడ. సో అలాగే నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ ఎంపీ, మరో ఎంపీ బీజేపీ ఎంపీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి కూడా బీజేపీ విజయం సాధిస్తుంది అనేటువంటి నమ్మకంలో అయితే ఉన్నారు. సో మరి మున్సిపాలిటీస్లలో ఎక్కడైతే ఖాతా తెరవలేదు ఇప్పటివరకు వచ్చినటువంటి మొత్తం రిజల్ట్స్లో కేవలం ఒక 120 మున్సిపాలిటీలలో వార్డులలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. సో మరి మున్సిపాలిటీస్ ఏ ఒక్కటైనా కైవసం చేసుకుంటుందా అనేటువంటిది అయితే చూడాలి. గతంలో అంటే ఈ గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 2 మున్సిపాలిటీస్ అయినా కైవసం చేసుకుంది బీజేపీ. మరి ఈసారి ఖచ్చితంగా అంతకు మించి ఒక 10 నుంచి 20 వరకన్నా సాధిస్తాము. నెక్స్ట్ వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్లలో ప్రతిపక్ష పార్టీగా మేమే కనిపిస్తాము, ప్రజలకు మేమే ముందుంటాము అనేటువంటి ఒక ధోరణి బీజేపీలో కనిపించినప్పటికీ మరి ఫలితాల వరకు వచ్చేసరికి చూస్తే మాత్రం బీజేపీ ఎక్కడ అటు పోటీ ఇచ్చినట్టయితే కనిపించలేదు. ఫలితాల్లో మాత్రం పూర్తిగా వెనుకంజ అయితే వేసింది. సో ట్రయాంగిల్ కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నారు మొదటి నుంచి, కానీ ఆ బీజేపీ నుంచి మాత్రం ఎక్కడ పోటీ అయితే ఫలితాల్లో మనకు అయితే కనిపించట్లేదు. మరి కార్పొరేషన్స్ వరకు వచ్చేస్తే మాత్రం అటు 7 కార్పొరేషన్లలో ఖచ్చితంగా 2 కార్పొరేషన్లలోనైనా కనీసం విజయం సాధిస్తామంటుంది. సో మరి ఇటు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో అయినా కనీసం బలంగా నిరూపించుకుంటాం ఈసారి అనుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా మున్సిపాలిటీస్లలో వెనుకంజ వేసింది. సో మరి కనీసం కార్పొరేషన్ల వరకు చూస్తే అటు నిజామాబాద్, కరీంనగర్ ఈ రెండిట్లలో అయినా ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి చూడాలి. ఆ 2కి సంబంధించి కార్పొరేషన్ల ఫలితాలు కాసేపటి క్రితమే రిజల్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మరి ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పటివరకు అయితే పార్టీ కార్యాలయంలో ఎలాంటి సంబరాలు కానీ ఎలాంటి నాయకులు రావడం కానీ ఎక్కడ లేదు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కింగ్ మేకర్స్గా మారుతాము అనుకున్న బీజేపీ అంచనాలు కొంత తప్పినట్లుగా కనిపిస్తుంది. ఏదేమైనా తుది ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి చూసే ధోరణి ఆ పార్టీలో కనిపిస్తోంది.